ప్రతి ఓటమి వెనుక ఒక పాఠం ఉంటుంది. ప్రతి గెలుపు వెనుక ఒక నిశ్శబ్దం ఉంటుంది. చెప్పిన ప్రణాళికలు చెదిరిపోతాయి. నిశ్శబ్దంగా చేసిన ప్రణాళికలు సామ్రాజ్యాలను నిర్మిస్తాయి. ఇది అలాంటి కథ. మగధ రాజ్యంలో నందుల అహంకార పాలన. చాణక్య రాజసభలో అవమానించబడ్డాడు. హేళన చేశారు. గౌరవాన్ని త్రొక్కారు. ఆ క్షణంలో అతడు ప్రమాణం చేశాడు, ఈ అహంకారాన్ని నేలమట్టం చేస్తాను. కాని అతనికి తెలుసు, కోపం సరిపోదు, వ్యూహం కావాలి. ఒక యువకుడు అతని దృష్టికి వచ్చాడు. చంద్రగుప్త మౌర్యుడు. అతనిలో చాణక్యుడు చూసింది భయం లేని ధైర్యం, సహజ నాయకత్వం, నేర్చుకునే తపన. ఇతను యోధుడు కాదు, తయారుచేస్తే సామ్రాజ్యమవుతాడు. శిక్షణ ప్రారంభమైంది. యుద్ధవిద్య, రాజనీతి, వ్యూహం. గాని యువరక్తం వేడిగా ఉంటుంది. చంద్రగుప్తుడు ఓపిక కోల్పోయాడు. తన సైన్యాన్ని బహిరంగంగా సమీకరించాడు. మగధపై యుద్ధం ప్రకటించాడు. మద్దతు పెరగకముందే, సరిహద్దులు బలహీన పడకముందే నేరుగా రాజధానిపైకి కదిలిపోయాడు. శత్రు అప్రమత్తమైంది. గోడలు సిద్ధమయ్యాయి. ఫలితం పరాజయం. ఆవేశం వ్యూహాన్ని మించిపోయింది. ఆ రాత్రి ఓ గ్రామం. ఒక కథ ప్రకారం ఒక తల్లి తన బిడ్డకు వేడి కిచిడి ఇచ్చింది. బిడ్డ మధ్యలో తాకి చేతి కాల్చుకున్నాడు. తల్లి అంది, మధ్యలో ఎందుకు తాకావ్? అంచులు ముందుగా చల్లబడతాయి. ముందు అక్కడినుంచి మొదలుపెట్టాలి. చాణక్యుడు నెమ్మదిగా అన్నాడు, మన తప్పు కూడా ఇదే. మనం రాజధానిని నేరుగా తాకాం. ప్రణాళికలు గట్టిగా చెప్పకూడదు, నిశ్శబ్దంగా అమలు చెయ్యాలి. ఈసారి ఎలాంటి హడావిడి లేదు. సరిహద్దు ప్రాంతాలు ఒక్కొక్కటిగా జయించబడ్డాయి. మిత్రరాజ్యాలు పెరిగాయి. గూఢచారులు పనిచేశారు. శత్రువు నెమ్మదిగా బలహీనపడ్డాడు. ఎవరూ పెద్దగా గమనించలేదు. కాని సామ్రాజ్యం రూపుదిద్దుకుంటోంది. సమయం వచ్చింది. ఈసారి ప్రకటన లేదు, అలారం లేదు. దాడి జరిగింది. అది ఆవేశం కాదు, అది సిద్ధత. మగధ కూలిపోయింది, కొత్త సామ్రాజ్యం పుట్టింది. జీవితంలో కూడా ఇదే సత్యం. మన లక్ష్యాలను అందరికీ చెప్పడం మన శత్రువులను అప్రమత్తం చేస్తుంది. మన ప్రణాళికలు బయటపెడితే అడ్డంకులు ముందే సిద్ధమవుతాయి. నిశ్శబ్దంగా పనిచెయ్యండి. శక్తిని సేకరించండి. సమయం వచ్చినప్పుడు దాడి చెయ్యండి. ముందు అంచులు కూల్చండి, తరువాత మధ్యాన్ని తాకండి. చెప్పిన ప్రణాళికలు చెదిరిపోతాయి. నిశ్శబ్దంగా చేసిన ప్రణాళికలు సామ్రాజ్యాలను నిర్మిస్తాయి.